నెబో కొండకు వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే డెడ్ సీ పక్కనే నెబో పర్వతం కూడా కనిపిస్తుంది. ఆయన మోయాబు ప్రాంతంలో నుండి దీవించినప్పుడు ఇటువైపు ఆయనకి మరి ఎడంవైపు శేయీరు పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. ఇటువైపు కుడివైపు మరి ఆయనకు పారాను ఆ కొండ భాగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఉదయించిన వీళ్ళకి ప్రత్యక్షత ఎక్కడ వచ్చింది? సీనాయి పర్వతం మీద. కాబట్టి ఆయన అక్కడ ఉదయించిన ఆ యొక్క ఉదయం బయటకు వచ్చింది. దాని యొక్క వెలుగు ప్రకాశం ఎలా కనిపిస్తుంది అంటే శేయీరులో ఉదయించిన ఆయన యొక్క వెలుగు అటువైపు, అదేవిధంగా ఇటువైపు పడమర వైపు, అంటే ఉత్తరము పడమర వైపు మరి ఈ సందర్భాలలో ఈ ప్రాంతం అంతా కూడా దేవుని మహిమతో నింపబడుతుంది. 10,000 సమూహములతో, పరిశుద్ధుల సమూహంతో మరి ఆయన ఏం చేయుచున్నాడు అని దేవుణ్ణి గణపరుచున్న సందర్భములో ఇది. అంతేగాని అరేబియాలో ఎక్కడో మక్కాలో పుట్టిన మహమ్మద్ గారి గురించి ఇది ప్రవచనం కాదండి.